కూడా ఒక్కసారిగా వణికిపోయారు. సో ఒకసారి మన ఆర్టీవీ స్క్రీన్ పైన దృశ్యాలు చూస్తున్నాం. సుమారుగా 4.6 మ్యాగ్నిట్యూడ్తో 4.6 రిక్టర్ స్కేల్ పై నమోదైంది ఈ భూకంపం. ఒక్కసారిగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లోని కొన్ని దృశ్యాలు ఇవి చైనాలోని షాపింగ్ కాంప్లెక్స్లో అక్కడ ఒక్కసారిగా భూమి కంపిస్తున్న దృశ్యాలు అవి. 4.6 రిక్టర్ స్కేల్ పై నమోదైంది. సుమారుగా 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. సో ఇది సైరన్ మోగుతోంది. చైనాలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలంతా భయభ్రాంతకు గురయ్యారు. సైరన్ మోగుతోంది అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని తలపిస్తోంది. సో అకార్డింగ్ టు యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారంగా 6 గంటల 30 నిమిషాల సమయంలో, అంటే ఈరోజు ఉదయాన్నే 6 గంటల 30 నిమిషాల సమయంలో బవోషాన్ యునాన్ ప్రాంతంలో 10 కిలోమీటర్ దగ్గర ఈ భూకంప కేంద్రం నమోదైంది. అంటే భూమి లోపల 10 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఇక్కడ 4.6 ఎర్త్క్వేక్ 4.6 రెక్టర్ స్కేల్ అనేది కొంత మనకి చూడడానికి రెక్టర్ స్కేల్ నార్మల్గానే ఉంది. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కానీ దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 10 కిలోమీటర్ దగ్గరే భూకంప కేంద్రం నమోదైంది కాబట్టి కొంత పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ప్రజలంతా కూడా భయభ్రాంతలకు గురయ్యారు. బహుశా ఈ పాకిస్తాన్కి సహకరించడానికి ప్రకృతి కూడా వారిని ఉపేక్షించడం లేదు. ప్రకృతి కూడా వెంటాడుతోంది చైనానే మాత్రం చాలా క్లియర్ అర్థమవుతోంది. మయన్మార్, చైనా రెండు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. సో దేర్ హ్యావ్ బీన్ నో ఇమీడియట్ రిపోర్ట్స్. ప్రస్తుతానికి ఎటువంటి ఇమీడియట్ క్యాజువాలిటీస్ కానివ్వండి, మేజర్ డ్యామేజెస్ ఉన్నట్టుగా ఇంకా తెలియలేదు. కేవలం ఒక గంట క్రితమే చైనాలో ఈ ప్రమాదం జరిగింది. సో యాజ్ పర్ ది నోడల్ ఏజెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మన దగ్గర వచ్చేటువంటి ఎటువంటి పరిస్థితి ఉండబోతోంది ఫ్యూచర్లో. ఎందుకంటే చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ అన్ని దేశాలను కూడా టర్కీ ఎర్త్క్వేక్స్ను నిత్యం భయభ్రాంతకు గురి చేస్తున్న నేపథ్యంలో మన భారతదేశం పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతం మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో దీని ప్రభావం కనిపించింది. సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి 428 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క భూకంప కేంద్రం నమోదైంది. అటు మయన్మార్ నుంచి సుమారుగా 450 కిలోమీటర్ దూరంలో, సో ప్రస్తుతానికి సుమారుగా మయన్మార్ నుంచి 500 కిలోమీటర్ దూరంలో, భారతదేశం నుంచి సుమారుగా 420 కిలోమీటర్ దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. చైనా ప్రాంతంలో బావోషన్ యునాన్ ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. సో పాకిస్తాన్లకి సహకరించడానికి బహుశా ఈ ప్రకృతి విలేతాళన చేస్తోంది. మీరు గమనించండి, టర్కీలో భూకంపం వస్తోంది, మయన్మార్లో భూకంపం వస్తోంది, తర్వాత పాకిస్తాన్లో భూకంపం ఉంది, ఇప్పుడు చైనాలో భూకంపం ఉంది. అంటే ఏ దేశాలైతే కొంత భూకంప బారిన పడుతున్నాయి ఇవన్నీ కూడా పాకిస్తాన్ సహకరిస్తున్నవి. మయన్మార్లో భూకంపం ఉంది, టిబెట్, తర్వాత ఇవన్నీ ప్రాంతాల్లో కూడా భూకంపాలు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే ఇవన్నీ కూడా నమోదైన సంఘటనలు ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్లో ప్రకృతి కూడా పాకిస్తాన్కి సహకరించే వాళ్ళని వదిలిపెట్టడం లేదు. పాకిస్తాన్కి సహకరించే వారిని ఎవరిని కూడా ఉపేక్షించకుండా వెంటాడుతోంది. ప్రకృతి కూడా అక్కడ విలేతాండవం చేస్తున్న మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైనా ఈ ప్రాంతంలో యునాన్ ప్రావిన్స్లో ఈ భూకంపం నమోదవడం ఒక్కసారిగా ప్రజలను భయభ్రాంతకు గురి చేసింది. తెల్లవారుజామున 6 గంటల 30 నిమిషాల సమయంలో ఈ భూమి కంపించింది. ప్రజలంతా ఒక్కసారి రోడ్లు ఎక్కారు, పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తేలుకునే లోపే ఒక్కసారిగా భూకంపం వచ్చి అలా వెళ్ళిపోయింది. 4.6గా నమోదైంది ఇది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో వరుసగా చైనా, అటు టర్కీ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ లాంటి ప్రాంతాల్లో భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మన ఇండియన్ సంబంధించినటువంటి ఈ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుందో అంచనా వేస్తున్నారు. కానీ చైనాలో భూకంపం ఎటువంటి నష్టాన్ని చేకూర్చింది, అక్కడ ఎటువంటి విధంగా ప్రాణ నష్టం వాటిల్లింది? అంటే వరుసగా భూకంపం కేంద్రాలతో సతమతం అవుతా ఉంది చైనా. 2025లోనే భూకంపం రావడం ఇది 3వసారి చైనాలో. సో ఈ రోజు కూడా ఉదయం 6 గంటల 30 నిమిషాలకు 4.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్టుగా గుర్తించారు. ఈ సంబంధించి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలంతా రోడ్ల మీద పరుగులు పెడుతున్నటువంటి రిజల్ట్స్ చూడొచ్చు సీసీటీవీ కెమెరాల్లో కానీ. ఇవన్నీ కూడా భయపరాంతలకు గురయ్యారు. ఎందుకంటే దాదాపు 4.6 తీవ్రత అంటే చాలా పెద్ద తీవ్రత. ఎంత మేర నష్టం ఉందో తెలియదు. ఈ భూకంప కేంద్రం అనేటువంటిది లోపల 10 కిలోమీటర్ల లోతులో అది భూకంప తీవ్రత ప్రారంభమైనట్టుగా ప్రస్తుతానికి గుర్తించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ లేదు, ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ చాలా పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళనకు గురి కావడం, రోడ్లపైన పరిగెత్తడం, ఇంట్లో నుంచి బయటకు వచ్చి అనేటువంటిది విజువల్స్ కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యునాన్ ప్రావిన్స్ లో గతంలో కూడా వచ్చాయి 2025 జనవరిలో. తర్వాత ఇదే మేలో ఈరోజు 16వ తారీఖు
14వ తారీఖు ఎగ్జాక్ట్ 2 రోజుల క్రితం కూడా మళ్ళీ భూకంప తీవ్రత వచ్చింది. దీని ఎఫెక్ట్ మయన్మార్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాను, చైనాతో పాటు వీటన్నిటికీ ఎఫెక్ట్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ లోపల ఈ తీవ్రత సంబంధించినటువంటి దాంతో ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి భూకంప తీవ్రత కేంద్రం నుంచి అనేటువంటిది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వాళ్ళు గుర్తించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. దీనికి గల కారణాలేంటి, పదే పదే ఎందుకు భూకంపం అక్కడే సంభవిస్తా ఉంది, ఆ ప్రాంతాల్లోనే మ్యాగ్నిట్యూడ్ ఆ ప్రాంత ఆ ఏరియాలోనే ఎందుకు వస్తుంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు భూకంప తీవ్రతతో. కాకపోతే వరుస భూకంపాలు అదే ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఇది రావడం 2025 సంవత్సరంలో జనవరి, తర్వాత ఇప్పుడు జనవరి నుంచి ఇక్కడ తీసుకుంటే ఈ రోజు మే వరకు మొత్తం 3 సార్లకు పైగా భూకంప తీవ్రత అదే ప్రాంతంలో నమోదు కావడంతో కాస్త ఆందోళన చెందుతున్నారు ప్రజలంతా కూడా. అండ్ మధు, అంటే వరుసగా వెస్ట్రన్ కంట్రీస్లో మొత్తం కూడా ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, తర్వాత ఇటు చైనా, మయన్మార్, ఇవన్నీ కూడా అంటే భారతదేశం చుట్టుముట్టిన దేశాలన్నింటిలో కూడా భూకంపాలు నిత్యం సంభవిస్తున్నాయి. రోజుకొకసారి కంపల్సరీగా భూకంపాలకు సంబంధించి వార్తలు వింటూనే ఉన్నాం. సో నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఎప్పటికప్పుడు గమనిస్తోంది అని చెప్తున్న నేపథ్యంలో ఏం జరిగి ఉంటుంది, అసలు భూమి పొరల్లో ఎటువంటి కదలికలు ఉన్నాయి, అటు ఆ ప్రమాదం ఏదైనా భారతదేశం పైన పడే అవకాశం ఉందా? అంటే ఆఫ్ఘనిస్తాన్ లో 4 గంటలకు సంభవించినట్టుగా తెలుస్తా ఉంది ఇదే భూకంపం, ఇదే రోజు దీనికి సంబంధించి ఈ రోజే. తర్వాత వీళ్ళకు 6 గంటల 30 నిమిషాలకు ఈ భూకంప తీవ్రత చైనాలో కనపడింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, టర్కీలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నగరాల్లో కూడా ఈ భూకంప తీవ్రత సంభవించినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో అంటే డీటెయిల్స్ ఇంకా 120 కిలోమీటర్ల లోతులోనేమో ఆఫ్ఘనిస్తాన్, టర్కీలో కనబడ్డట్టుగా తెలుస్తా ఉంది. చైనాలోనేమో దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో దీనికి సంబంధించినటువంటి 10 కిలోమీటర్ల లోతులో చైనాలో కనపడినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ప్రధానంగా ఇది చైనాలో భూకంప తీవ్రత ప్రారంభమైంది, దానితో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో కూడా ఎఫెక్ట్ కనపడతా ఉంది. భూటాన్, తర్వాత మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఈ దేశాల్లో కూడా దీని తీవ్రత కనిపించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కోసం చూస్తా ఉన్నారు. ఈ డీటెయిల్స్ లో ప్రజెంట్ అయితే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ డిపార్ట్మెంట్ ఉందో భూకంప తీవ్రతను మీరు చెప్తున్న ప్రకారంగా ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఉదయాన్నే తెల్లవారుజామున 5-6 గంటల ప్రాంతంలో అక్కడ భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. సో చైనాలో 6 గంటల 30 నిమిషాల సమయంలో, అంతకంటే ముందే 5 గంటల సమయానికి టిబెట్ని కూడా భూకంపం వణికించింది. నేపాల్ లాంటి ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది. అక్కడ ఏకంగా 5.7 తీవ్రతతో భూమి కంపించింది. సో వరుసగా గంటల వ్యవధిలోనే వివిధ దేశాల్లో ఈ భూమి కంపించడం చూస్తూ ఉంటే ఈ ప్రభావం భారత్పై ఎటువంటి విధంగా పడే అవకాశం ఉంది? మన దగ్గర ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఎటువంటి అంచనా వేస్తోంది? ఎగ్జాక్ట్లీ గతంలో కూడా కాస్త కంపించినటువంటి సిచ్యువేషన్ కనపడింది మనకు. ఢిల్లీలో కానీ కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వినపడ్డాయి. భూకంపనలతో కాస్త ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ మధ్య కాలంలో ఈ భూకంప తీవ్రత పెరుగుతూ పోతా ఉంది. దానికి రీజన్ ముఖ్యంగా భూకంప కేంద్రాలైనటువంటి ఆ ప్రాంతాలలో కదలికలు, లోపల ఉన్నటువంటి ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఆ భూమికి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ సందర్భంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది మొదట. తర్వాత పక్కన ఉన్నటువంటి దేశాలకు కూడా ఇది కాస్త వైబ్రేషన్ లాగా చిన్న కదలికల రూపంలో కాస్త కంపించినట్టు, భూమి కంపించినట్టు, బిల్డింగ్లు కాస్త ఊగినట్టు కాస్త ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కువ తీవ్రత మాత్రం చైనాలో కనపడతా ఉంది. చైనాలో రిపీట్ అవుతా ఉంది ఇది పదే పదే. దానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ మధు, సో వరుసగా భూమి కంపిస్తోంది. అటు చైనాలో, అంతకంటే ముందు టిబెట్లో, అంతకంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రాంతాల్లో కూడా. ఆఫ్ఘనిస్తాన్లో సుమారుగా 6 గంటల ప్రాంతానికి అక్కడ భూమి కంపిస్తే అక్కడ కూడా సుమారుగా 4.0 తీవ్రతతో నమోదైంది. ఆ తర్వాత చైనాలో 4.6 తీవ్రతతో ఇప్పుడు లేటెస్ట్గా బౌషన్ అటువంటి ప్రాంతాలు, బోషాన్ అనే ప్రాంతాల్లో ఈ యొక్క భూమి కంపించినట్టు తెలుస్తోంది. 10 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. అంతకంటే ముందు ఈ 2 దేశాల కంటే ముందు టిబెట్ లాంటి ప్రాంతాల్లో కూడా 5.9 తీవ్రతతో అక్కడక్కడ భూమి కంపించింది. టిబెట్స్ సిగాట్సే సిటీలో ఈ భూమి కంపించింది. సుమారుగా 5 గంటల 10 నిమిషాల ప్రాంతంలో టిబెట్లో భూమి కంపించింది. సో ఎగ్జాక్ట్గా 6 గంటల 30 నిమిషాల సమయంలో 4.6 తీవ్రతతో చైనాలో భూమి కంపించింది. సుమారుగా 100 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా దీని ప్రభావం కనిపించింది. 10,000 మంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. అంటే ఈ 100 కిలోమీటర్ రేడియస్లో అంటే చాలా తక్కువ అని భావించాము, ఎందుకంటే చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఉంటుందేమో బహుశా. సో 10,000 మందికి పైగా అక్కడందరూ కూడా ఇబ్బందులు పడేది తెలుస్తోంది. సో దీని విషయం పైన అథారిటీస్ ఇప్పటికే ఒక అలర్ట్ జారీ చేశాయి.
ప్రజలందరూ కూడా సేఫ్ జోన్లకి లేకపోతే అలర్ట్గా ఉండాలని చెప్తుంది. ఎందుకంటే వరుసగా భూకంపాలు వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి వచ్చిందంటే డెఫినెట్గా దాని ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చైనాలో ఉన్నటువంటి ప్రజలను ఒక్కసారిగా అలర్ట్ చేసింది. ఎందుకంటే ప్రభుత్వం అందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే మీరు గమనించండి, పాపిస్టి పాకిస్తాన్లకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి సైతం వదిలిపెట్టడం లేదు. పాకిస్తాన్లో కూడా వరుస భూకంపాలు అక్కడ ప్రజలు బెంబేలెత్తిస్తున్నాయి. చైనాలో అటువంటి పరిస్థితి ఉంది, టర్కీలో అటువంటి పరిస్థితి ఉంది. మనం గమనిస్తున్న మయన్మార్ లాంటి దేశం కూడా వారికి సహకరించింది, అక్కడ అదే పరిస్థితి ఉంది. సో ఎటు చూసినా కూడా ఈ పాపిస్టి పాకిస్తాన్ కుక్కలకు సహకరించే ప్రతి ఒక్కరిని కూడా ప్రకృతి వదిలి